రైట్. సో టెక్కల్లో మీకు అచ్చెన్నాయుడు గారితో పొలిటికల్ రైవలరీ అయినా ఇంకేమైనా వేరే సొంత పర్సనల్ గా గట్టి పంచాయతీలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే ఇద్దరు కూడా ఎప్పుడు డి అంటే డి అంటూ ఉంటారు. పొలిటికల్గా ఉంటే బాగుండేది, కానీ ఆయన వ్యక్తిగతంగా వచ్చాడు. వ్యక్తిగతంగా వచ్చి మైండ్స్ ఆపటం ఇప్పుడే కాదు, 2014లో కూడా వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చినప్పుడు 2015లో నా మైండ్స్ ఆపేసినారు. అప్పుడు నేను కోర్టులకు వెళ్ళి తెచ్చుకున్నాను. ఇది ఎప్పుడు ఉంది. ఒరిస్సాలో మైండ్స్ కూడా వాళ్ళ వల్లే ఆగింది. ఎర్రంనాయుడు వీళ్ళు నన్ను పర్సనల్ అటాక్ చేశారు. పర్సనల్ అటాక్ చేయడమే నేను పర్సనల్గా తీసుకుంటున్నాను వాళ్ళని. మాది సిద్ధాంతపరమైన గొడవ కాదు, ఈ రోజు గొడవ కాదు, ఎప్పటి నుంచి నడుస్తుంది మా గొడవ. ఇది పర్సనలే. సో పొలిటికల్ తో పాటు పర్సనల్ గొడవలు కూడా, పర్సనల్ పొలిటికల్ రెండు. అందుకే దానికి రియాక్ట్ అవుతాం అంత గట్టిగా. వాళ్ళు ఏం పీకుతారని మేము చూస్తాం, వాళ్ళు ఏదో చేస్తారు, మేమే చేస్తే సిద్ధంగా ఉంటాం, భయపడేది లేదు. శ్రీనివాస్ గారు, మీ ఇంటికి కరెంట్ కట్ చేస్తే ఆ కట్ చేసిన వాళ్ళని ఏది పడితే అది మాట్లాడతారా? ఏది పడితే అది నేను మాట్లాడలే. బిల్లు వచ్చింది కదా బయటకు, 8వ తారీఖున ఏఈ గారు బిల్లు 8వ తారీఖున మాధురి పేరును కట్టేసిందాం కదా, 28వ తారీఖున వచ్చి మీరు ఎలా కట్ చేస్తారో అని అడిగాను. అంటే అక్కడ మాధురి మేడందే నేను అడుగుతున్నా. నువ్వు తెలుగుదేశానికి, వాళ్ళ అమ్మ ఎంపీటీసీగా పోటీ చేశారు తెలుగుదేశం నుంచి. ఒక తెలుగుదేశం ఎంపీటీసీ తలకు కొడుకు అయినా కావాలని కక్షతో కట్ చేశాడు. మేము ఆ రోజే వెళ్ళబోతున్నాం ఇంకా టెక్కలకి. ఆ రాత్రి మేము చీకట్లో ఉండాలి కాబట్టి కావాలని కట్ చేశారు. నేను వస్తున్నానని తెలిసింది, ఈ రాత్రి కరెంట్ లేకుండా చేద్దాం అంటే కట్ చేస్తారా అధికారులు? చేయకూడదు. మీరు ఆల్రెడీ బిల్లు కడితే కంప్లైంట్ ఇచ్చాం సీఎండీకి, అదే ఇచ్చాం కంప్లైంట్. ఇంకా కేసు నడుస్తుంది, ఇంకేంటి నిర్ణయం తీసుకున్నారో తెలియదు. మీరే చెప్పండి. 8వ తారీఖు కట్టినట్టు బిల్లు ఉంది, ఇప్పుడు మీకు ఇస్తాను. 28 ఎందుకు వచ్చి కట్ చేస్తారు? డ్యూ లేదు కదా. బిల్డింగ్ చూస్తే మాధురి పేరునే ఉంది. మాధురి బిల్డింగ్ రూపాయి బాకీ లేదు. 8వ తారీఖుతో 9,000 బిల్లు అండి, బిల్లు కూడా వెరీ లెస్ బిల్. 9,000 8వ తారీఖు డ్యూ డేట్ కట్టేసినాం. 28కి వచ్చి ఎందుకు కట్ చేశారు? సమాధానం వాళ్ళే చెప్పాలి, డిపార్ట్మెంటే. అది నేను అడిగాను. ఇది నువ్వు రాజకీయంగా చేయాలనుకుంటే నేను కోర్టుకు వెళ్తాను, కన్జ్యూమర్స్ కోర్టుకు వెళ్తాను, ఇబ్బంది పడతావు, జాగ్రత్త అని చెప్పాను. తప్పే ఉంది అంటాను, ఊరుకుంటామా? సో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత శ్రీనివాస్ గారు ఇంత ఫైర్ బ్రాండ్ అయ్యారు, మొదటి నుంచి ఇంతేనా? విద్యార్థి రాజకీయాల నుంచి నేను ఫోర్స్, అదే ఇప్పటికి కంటిన్యూ అవుతుంది. చిన్నప్పటి నుంచి ఫోర్స్ గా ఉండేవాడిని. ఎప్పుడు అది మీకు మైనస్ అయింది, లేకపోతే దీనివల్ల నేను నష్టపోయాను రాజకీయంగానో లేకపోతే వ్యాపార పరంగానో అనిపించింది? స్ట్రైట్ గా మాట్లాడడం వల్ల నష్టపోయాను, చాలా నష్టపోయాను, చాలా. ఈ సొంత పార్టీలో కూడా నాకు శత్రువులు. అందుకే మార్చుకుందామని ఎప్పుడు అనిపించలేదా? అదే ఇది నాకు ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టిందో అంత పేరును కూడా తెచ్చిపెట్టింది. అంటే అందరూ నోరు మూసేసుకుంటే ఎలా అవుతుందండి? అందరూ లౌక్యంగా పోతే ఎలా అవుతుందండి? లౌక్యంగా ఉంటే రాజకీయాల్లో పైకి వస్తాం. నేను రానబ్బా, ప్రజలతో ఉంటాను, ప్రజల గురించి మాట్లాడతాను. లౌక్యంగా ఉండి ఏం సాధిస్తాం? పదవులు వస్తాయి. లౌక్యంగా లేకపోతే పదవులు రావు, అంతే కదా. పోనీ నేను అడుగుతూనే ఉంటాను, గట్టిగా మాట్లాడతాను, ప్రశ్నిస్తాను. ఇది నాకు ముందు నుంచి ఉన్న లక్షణం. అందుకే అవినీతి చేయకూడదని కూడా నిర్ణయించుకున్నాను. మనం ఎక్కడ తప్పు చేయకూడదు. ప్రశ్నించాలనుకునేటప్పుడు మనలో నిజాయితీ ఉండాలి. మనలో నిజాయితీ ఉండాలంటే కఠోరమైన నిర్ణయాలు తీసుకోగలగాలి. ఆ శక్తి చాలా కష్టమైంది ఈ రోజుల్లో. అవన్నీ ఆ నిర్ణయాలను తీసుకున్నాను, దానికి కట్టుబడి ఉన్నాను, ప్రశ్నిస్తున్నాను.